విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ చాలా మందికి యూపీఎస్సి అంటే తెలియదు. నార్మల్ మీరు కూడా చాలా సార్లు ఇప్పటిదాకా మాట్లాడారు యూపీఎస్సి అసలు వాట్ ఈస్ యూపీఎస్సి? యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫుల్ ఫామ్. అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే సర్వీస్, మనం పీపుల్ కి ఏదైనా సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తాం. సర్వీస్ అని అందులోనే మనకి డిక్లేర్ చేస్తుంది. సో సర్వీస్ అంటే ఇక్కడ చాలా మంది, కొంతమంది సర్వీస్ కోసమే కాకుండా డబ్బుల కోసం కూడా చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. తప్పేం కాదు, లైఫ్ లో సెట్ అవ్వాలనుకోవడం తప్పు కాదు. బట్ సెట్ అయ్యి మనము మంచి చేయడం అనేది ఇంపార్టెంట్. సో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకున్న వాళ్ళకి యూపీఎస్సీ అనేది ఇది ఒక ఐపీఎస్ ఎగ్జామ్సే కాకుండా ఈపీఎఫ్ఓ, సిఆర్పిఎఫ్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా. సో అన్నిట్లో అంటే పెద్ద పొజిషన్ లో ఉండే పొజిషన్ ఏమొస్తుంది అని అంటే మనకి ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి మనకి టాప్ మోస్ట్ అన్నట్టుగా. సో అది యూపీఎస్సీ. యూపీఎస్సీ స్టార్ట్ చేయాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ చల్లి స్టార్ట్ చేయాలి మేము? ఏజ్ లిమిట్ అంటే ఎగ్జామ్ రాయడానికి ఏజ్ లిమిట్ ఉంటుంది కానీ ప్రిపరేషన్ కి ఏజ్ లిమిట్ ఉండదు. అయితే ప్రజెంట్ డేస్ లో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మీరు ఇలా అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఒక కలెక్టర్ అయ్యి మీరు ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కి ఎలా ఉందంటే 3rd క్లాస్ నుంచి కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇస్తున్నారంట. ఇది నాకు రీసెంట్ గానే తెలిసిందండి. అంటే యూపీఎస్సీ జర్నీలో ఉన్నప్పటికీ 9th 10th నుంచి స్టార్ట్ చేశారన్న విషయమే తెలిసింది కానీ బిఫోర్ 6 months నాకు ఇది తెలిసింది. ఎందుకనంటే నేను మోటివేషనల్ స్పీకర్ ఆల్సో, నేను స్కూల్స్ లో కాలేజెస్ లో స్పీకర్ గా కూడా వెళ్తా ఉంటాను. సమ్వేర్ ఇంకా పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది పేరెంట్స్ వచ్చి నన్ను అడిగారు, సో 3rd క్లాస్ మా అమ్మాయి మేము ఇలా చదివిపిస్తున్నాము అని చెప్తే నేను నిజంగా షాక్ అయ్యాను. బట్ ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి ఇలా చేయండి అని చెప్పాలి కానీ దానికి ఎప్పుడు సపోర్టింగ్ మాత్రం ఉండాలి, కన్సిస్టెన్సీ. సో దానికి ఏజ్ లిమిట్ అని ఏమి ఉండదు. కానీ ఒక 9th 10th తర్వాత వాళ్ళు కొంచెం స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకనంటే కొంచెం మనకి మెచ్యూరిటీ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు ఆ మోటివ్ లో ఉండడం మంచిది. అంటే మనం ఏది చేయాలి అనేది పేరెంట్స్ నేర్పించాలి మనకి. మనకంటూ సొంత గోల్ అనేది కొంతమందికే ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ అయ్యాను అనుకోండి, నా పిల్లలు నన్ను చూసి ఆటోమేటిక్ గా ఒక గోల్ పెట్టుకుంటారు. అరే మా మమ్మీ ఐఏఎస్, మా డాడీ డాక్టర్, ఇట్లా ఉంటది కదా. సో అదే ఇప్పుడు చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అవుతారు? సో అంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాం అనేది కాదు, పేరెంట్స్ వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తున్నారు. చిన్న అయినా పెద్ద అయినా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే అంటే మంచి ఏజ్ అని చెప్పాలంటే వాళ్ళు త్వరగా ఐఏఎస్ అవ్వాలి. కొంతమంది 21 years, 22 years, 23 years, 22 years లో ఐఏఎస్ అయిన వాళ్ళు, 23 years లో ఐఏఎస్ అయిన వాళ్ళు నా న్యూస్ లో చూస్తూ ఉంటారు. సో మరి ఎట్లా అవుతున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు అట్లీస్ట్ 10th క్లాస్ తర్వాత వాళ్ళ జర్నీ అనేది మంచిగా స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఒకసారి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే ఒక 1 year కూర్చున్నారు అనుకోండి, ఈజీగా ఐఏఎస్ అవ్వచ్చు. సో అందుకే స్పెసిఫిక్ ఏజ్ అని కాదు, కానీ ఒకవేళ పేరెంట్స్ సపోర్ట్ ఉండి తెలుసు అనుకోండి ముందుగానే స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అది బెస్ట్. ఇప్పుడు వాళ్ళకి మినిమం ఒక సిలబస్ కంప్లీట్ చేయాలంటే 2 years మంచిగా చదివితే పడుతుంది. ఒక 1 year లోనే కూర్చొని నేను ఐఏఎస్ అయిపోతానంటే అది పాసిబుల్ అనేది తక్కువ. మేబీ ఉండొచ్చు, లేదని నేను చెప్పాను, బట్ తక్కువ. ఎందుకనంటే సిలబస్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ముందుగా ప్రిపేర్ అయితే చాలా మంచిది అన్నట్టు. అది ఓకే. యూపీఎస్సీ స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ అంటే ఎలా చేయాలి, దానికి సోర్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? యూపీఎస్సీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అంటే ఇప్పుడు ఇందులో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్స్, కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు. సో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే యూపీఎస్సీ సిలబస్ అనగానే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే నోటిఫికేషన్ లో ఏం సిలబస్ ఉంది, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని వెంటనే లక్ష్మీకాంత్ పాలిటీ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి యూపీఎస్సీ నేను చదవాలనుకుంటున్నా, కోచింగ్ తీసుకుంటా, ఇలా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటారు. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఏ జర్నీలోనైనా ఫస్ట్ దాన్ని అనలైజ్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ యూపీఎస్సీ అంటే ఏంటి తెలుసుకోవాలి, దానిలో ఉన్న సర్వీసెస్ ఏంటి. చాలా మందికి అసలు ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో కూడా తెలియదు. 24 సర్వీసెస్. సో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, అందులో మనం ఏం చేస్తే ఏ సర్వీస్ వస్తుంది. మన యూపీఎస్సీ రాసిన వాళ్ళు అందరూ ఐఏఎస్ అవుతారా? కాదా? మరి ఏమవుతున్నారు కదా. సో చాలా మందికి ఇవి తెలియదు. ఫస్ట్ మనం చూడాలి అసలు సర్వీసెస్ ఏమున్నవి, తర్వాత యూపీఎస్సీ సిలబస్ ఏంటనేది చూడాలండి. ఎందుకంటే చాలా మందికి సిలబస్ తెలియదు. ఒక బుక్ కొనేస్తారు, page 1 to page 800 మొత్తం చదివేస్తారు. ఏం యూజ్? సింపుల్ గా నో యూజ్. అసలు ఫస్ట్ సిలబస్ ని మొత్తం డౌన్లోడ్ చేసుకుని 1కి 4 సార్లు చదవాలి. నేను ఫస్ట్ ఇదే చెప్తా. 10 రోజులు పట్టనియండి పర్లేదు, కానీ సిలబస్ తెలియాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ మీతో మాట్లాడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ అనేది యూపీఎస్సీ ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది నాకు? నేను సిలబస్ చూస్తేనే తెలుస్తుంది. లేకపోతే నేను ఏం చెప్తే మీరు అదే బ్లైండ్ గా నమ్మేస్తారు.
సో చాలా మంది ఈ ట్రాప్ లో పడిపోతున్నారు. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా లేకపోతే కొంతమంది పర్సనల్ గా కూడా ఇది చదివేసాయంటే అయిపోతుందని చెప్తున్నారు. సో అది మనం అందులో నుంచి బయటికి రావాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరిది తప్పు కాదండి. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తాను, మీ దగ్గరకు వస్తాను, నేను జాయిన్ అవుతానంటే మీరు వద్దంటారా? లేదు కదా. ఇప్పుడు నేనైనా అంతే కదా, అదే కదా. సో ఫస్ట్ ఒకరిని అనడం కంటే ముందు మనం అసలు సిలబస్ ఏముంటది, అది ఎలా చదువుకోవాలి అనేది ఫస్ట్ డీకోడ్ చేసుకోవాలి. అలా సబ్జెక్ట్స్ ఏమున్నాయి, దానికి ఏ బుక్ ప్రిఫర్ చేయాలి. మళ్ళీ బుక్ లో A to Z పేపర్ చదవాలంటే కాదు, ఏ బుక్ లో ఎన్ని టాపిక్స్ చదవాలి అనేది కూడా క్లియర్ గా తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే ఇలా చదువుకుంటూ పోతే దెర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ బుక్స్, కానీ నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం వల్ల యూజ్ ఉండదు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ పాలిటీ సరిపోతుందా అని అంటే మళ్ళీ వాళ్ళే సరిపోతుంటారు. ఎందుకు? క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకు సరిపోదు? అందులో మరి కంటెంట్ ఇంకెక్కడ మిస్ అవుతుంది? ఈ మిస్ అయిన కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది మనకి? మెయిన్స్ లో మనం ఎలా రాయాలి? ఇలా మనం ముందే అనలైజ్ చేసుకుంటే ఏది ఎంతవరకు చదవాలో చదువుతాము, అప్పుడు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు అన్నట్టు. ఫస్ట్ ఇంపార్టెంట్ సిలబస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలా మంది ఏం చేశారంటే 1 year లో చదివేసేయాలి అని మొత్తం బుక్స్ ఒకటేసారి కొనేస్తారు. ఇది పెద్ద తప్పు. మొత్తం బుక్స్ ఒకసారి కాకుండా ఒక స్కెడ్యూల్ పెట్టుకోండి. ఒక 1 month, 5 months, 6 months, ఈ మంత్లో ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఇట్లా స్కెడ్యూల్ పెట్టుకొని ఈరోజు పాలిటీ, సో పాలిటీ బుక్ కొనుకొచ్చుకోండి కరెక్ట్గా. ఏ బుక్ కావాలి, ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ ఉంటుంది, సో అవి కొనుకొచ్చుకోండి. ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ అనేది కొనుక్కొని అవి చదివి తర్వాత ఇంకో బుక్కి వెళ్ళాలి. లేదంటే ఒక 2 subjects ఒకసారి కొనుక్కుంటే ఏం కదా. చాలా మంది ఏం చేశారంటే ఇన్ని బుక్స్ ఒకటేసారి కొనుక్కుంటారు, చూసి భయపడాల్సి వస్తుంది. అదే కాకుండా సెకండ్ థింగ్ ఏంటంటే తీసుకుపోయి ర్యాక్ లో పెడతాం. ఈవెన్ నేనైనా కూడా అంతే, ఒకసారి 10 books కొంటే ఎవరు చదవలేరు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒకసారి అన్ని బుక్స్ కాకుండా మనం ఎన్ని చదవగలుగుతాం, మనకి ఎంత టైం ఉంది, అఫోర్డబిలిటీ ఎంత ఉంది, ఎంతవరకు టైం ఇవ్వగలుగుతున్నాం, ఇట్లా ఆలోచించుకొని ఒక 2 subjects 3 subjects డేకి అని ఒక టైం టేబుల్ పెట్టుకొని చదివితే దానికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే 10 books ముందట ఉంటే ఎవరైనా ఏం చేయలేరు. ఇప్పుడు 10 రకాల వంటకాలు ఉన్నాయనుకోండి, ఏ తినాలో అర్థం కాదు. అలాగే అదే 1, 2 ఉందనుకోండి, దెర్ ఇస్ నో ఎక్స్ట్రా ఆప్షన్. అప్పుడు అంటే చాయిస్ అనేది ఎప్పుడు అక్కడ చాయిస్ వెతుక్కునేలా ఉండకూడదు. ఇది ఉంది, ఇది కంప్లీట్ చేయాలి, అలా ఉంటే ఏమైందంటే మనం ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతాం. అంతేకాని అరగలేనంత తింటే డైజెస్ట్ అవ్వదు కదా. చదువు కూడా అంతే. చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న మిస్టేక్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆ ట్రాప్ లో ఏమైపోతుందనంటే 2 year జర్నీ కాస్త 4-5 years కూడా అవుతుంది. సో కొంతమంది 4 years అయింది, 3 years అయింది, ప్రిలిమ్స్ అవ్వలేదు, మెయిన్స్ అవ్వలేదు, ఇట్లా కొన్ని ఉంటాయి. అంటే కొన్ని వేరే రీజన్స్ కూడా ఉంటాయి, ఉండవని కాదు, కానీ ఇది ఒక మేజర్ రీజన్ గా అవుతుంది. చాలా మంది ఏంటంటే నేను ఏదో చేసేయాలని నారాటం ఉంటది. అందుకే ఒక మోటివేషనల్ స్పీచ్ వినగానే ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఇది చేస్తా అని అంటారు. 1 hour తర్వాత కథం యూట్యూబ్ ఏదో ఓపెన్ చేస్తారు, రేపు చూద్దాంలే. ఈ రేపు అన్న కాన్సెప్ట్ ఉంటది కదా, సో అది డే అన్నది మారుతూనే ఉంటది. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ అవర్, నెక్స్ట్ డే, అది అలా గడుస్తూనే ఉంటది. అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి, అప్పుడు వాళ్ళు మంచిగా చేయగలుగుతారు. అయితే ఇక్కడ మరి అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉంటారు, అంటే లైక్ ఇప్పుడు ఇంటర్ అయిపోయి 10th అయిపోయిన వాళ్ళు స్టార్ట్ చేస్తా అంటారు. మరి వీళ్ళు ఏం చేయాలంటే సింపుల్ గా చెప్పాలంటే స్టార్ట్ ద లైక్ బేసిక్ బుక్స్. మరి బేసిక్ బుక్స్ అంటే ఇప్పుడు మనము కాలేజ్ లో కాకుండా స్కూల్స్ లో బుక్స్ చదువుతాం కదా, సో అవి ఎలా ఉంటది చదవడానికి? ఈజీగా. ఇప్పుడు మనం 6th class బుక్ చదివితే ఎలా ఉంటది, అర్థమైతే కాదు. సో అలాగే యూపీఎస్సీ లో కూడా బేసిక్ బుక్స్ ఉంటాయి. సో 6th to 12th బుక్స్ అనేది యూపీఎస్సీ జర్నీకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ వాళ్ళు కూల్ గా రిలాక్స్ గా ఇవన్నీ కంప్లీట్ చేయాలి 1 month లో అని కాకుండా ఇంట్లో నేనేం నేర్చుకోవాలి, ఒక బుక్ చదువుతున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ బుక్ లో మనకి ఎంత ఇంపార్టెంట్, మనం ఎంత నేర్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి. అట్లా వాళ్ళు ఏంటంటే కొంచెం బేసిక్ బుక్స్ తోటి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఏంటంటే హరిబరి ఉండదు. చాలా మంది ఏమైపోతారంటే హరిబరి అవుతారు. సో అలా కాకుండా ఇప్పుడు 6th class బుక్ ఉంది, దానిలో ఏది ఇంపార్టెంట్, 6th class బుక్ లో మరి ప్రతిదీ ఇంపార్టెంట్ అంటే అవసరం ఉండదు, ఎందుకంటే అందులో ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి, మనం చిన్నప్పుడు చూసుకుంటాం కదా. సో అందులో ఎంత ఇంపార్టెంట్, అట్లా బేసిక్ బుక్స్ తో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు టైం డ్యూరేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 10th చదువుతున్నా, సో 10th class లో నేను 6th class ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసుకుంటాను. సో 11th లో నేను ఇది కంప్లీట్ చేసుకుంటాను. ఇట్లా ఒక టైం పెట్టుకొని చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే 6th class నుంచి 10th class వరకు మనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 4 years పట్టింది కదా. మరి 4 years 4 months లో కంప్లీట్ చేయాలనుకుంటే ఎలా కదా. సో మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
స్కూల్లో చదువుకున్నప్పుడు మనము నాలెడ్జ్ కోసం ఆలోచించాం. మార్క్స్ కావాలి, మార్క్స్ కావాలి. ఫస్ట్ అంటే చాలా మంది ఆ ఎవరైనా కూడా పిల్లలకి ఆ ఏజ్ అదే మార్క్స్ కాబట్టి కావాలి, మార్క్స్. నేను టాప్ లో ఉండాలి. కానీ ఇక్కడ యూపీఎస్సీకి వస్తే మార్క్స్ కాదు, నాలెడ్జ్ ఇంపార్టెంట్. Okay. ఫస్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకొని చదవాలన్నట్టు. సో అట్లా ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఉంటారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు ఒక ప్లాన్ చేసుకోవాలి. ఈ టైంలో నేను ఏం చేయాలి, లేకపోతే ఒక మెంటర్షిప్ తీసుకోవాలి. Okay. ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ ఇట్లా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా లేకపోతే గైడెన్స్ కానీ అట్లా తీసుకొని మనం వెళ్తే ఏంటంటే ఈజీగా ఉంటది. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు కదా. అవును. సో ఎందుకంటే ఒక గురువు అనే వాళ్ళు ఉన్నారు అనుకోండి, Guide చేయొచ్చు. మనం ఏం చేయాలనేది మనకు దారి తెలుస్తుంది. అవును. మనము ఫైండ్ చేయొచ్చు, చేయరాదని ఏం కాదు, ఇంకా వితౌట్ best కోచింగ్ ఉంటుంది. కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం బాగుంటది. yes. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి మళ్ళీ. Yes. సో అది మెయిన్ ఇంపార్టెంట్ Okay. అన్నట్టుగా.